అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనివ్వటం భక్తి కాదు. తప్పైనా లోపమైనా కనుగొనటానికి దేవుని వాక్యాన్ని విననక్కర్లేదు. తప్పైనా లోపమైనా తెలుసుకోవటానికి బైబిల్ చదవనక్కర్లేదు. అర్థమైన సంగతులను ఆత్మశుద్ధితో ఎలా భక్తి చేయాలో నేర్చుకోవాలి. చేతులు కడుగుకొని భోజనం చేసినా, చేతులు కడుక్కోకుండా తొందరపాట్లో భోజనం చేసినా అది పెద్ద విధానం ఏమీ కాదు. ఆత్మశుద్ధి కలిగి జీవించటం చాలా ప్రాముఖ్యం. మన కంటిలో ఉన్న దూలాన్ని తీసుకుని నలుసుల కొరకు ప్రయత్నం చేయకుండా భక్తి చేయటమే ప్రధానం. అలాంటి ఉన్నతమైన భావాలతో మన జీవితాలను కొనసాగించినప్పుడు మన సంఘాలు, మన జీవితాలు, మన కుటుంబాలు బ్రహ్మాండంగా ఉంటాయండి. అందుకని అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి అదే భక్తి. అసలు అందుకే నేను పుట్టాను అన్నట్లుగా కాకుండాను దేవునికి మనలను మనం సమర్పించుకుని ఉన్నత భావ సంప్రదాయాలతో భక్తిని జరిగిస్తూ దేవుని కొరకు, దేశం కొరకు ముందుకు సాగుదాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.